నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రధానమంత్రి మోదీ తరువాత పీఎం పోస్ట్‌కి ఎవరు అర్హులు? అమిత్ షానా? లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారా? లేకపోతే కూటమి ప్రభుత్వంలో కొన్ని రకాల పెద్దవారా? ఎవరు పీఎం పదవికి అర్హులు అనే క్వెషన్ మార్క్ ఇప్పటికీ చాలా మందిలో రైజ్ అవుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీకి ఇంతకు ముందున్న మెజారిటీ అయితే ఇప్పుడైతే లేదు అనే వార్తలు కూడా ప్రస్ఫుటంగా వినిపిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ పీఎం ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ గారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు నమస్తే అమ్మా. ఆంధ్రప్రభ. సార్, నెక్స్ట్ పీఎం ఎవరు? ఒకవేళ మోదీ గారు పక్కన పెడితే నెక్స్ట్ ఆ పీఠాన్ని అధిరోహించే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయని మీ ఉద్దేశంలో ఉంది? నా ఉద్దేశం ఏం లేదమ్మా. పిఎం ఎవరైనా దేశాన్ని నడిపించేటటువంటి నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఎవరికి ఉన్నాయి, ఉమ్, దేశ సమగ్రతను, దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని ఎవరు నిలబెట్టగలరు, ఉమ్, దేశంకు ఉండేటటువంటి అప్పులు ఎవరు తీర్చగలరు, ఉమ్. ఈ దేశంలో ఉండేటటువంటి యువతకి ఉద్యోగాలు ఎవరు కల్పించగలరు, శాంతి భద్రతలను ఎవరు కాపాడగలరు? అయ్యా అదేమ్మా నేను చుట్టూ శత్రువులను పెట్టుకొని ఉన్న దేశం భారతదేశం. ఉమ్, ఒక్క మిత్ర దేశం నాకు చెప్పండి. ఉమ్, భారతదేశం చుట్టూ బోర్డర్ పంచుకున్నటువంటి బుడ్డ బుడ్డ మాల్దీవ్ లాంటి మాల్దీవ్ కూడా బైకాట్ మాల్దీవ్స్ అనే కాడికి వచ్చినాం. శ్రీలంక మనకి వ్యతిరేకమే. ఇటు బే ఆఫ్ బెంగాల్కి వచ్చేసరికి బంగ్లాదేశ్ మనకి వ్యతిరేకమే. ఉమ్, ఆ పక్క మైమనారు మనకి వ్యతిరేకమే. అటు పక్క తీసుకునే వాళ్ళకి ఈ చిన్న నేపాల్ కూడా చివరికి హిందూ కంట్రీ అయిన నేపాల్ కూడా మనకి వ్యతిరేకమే. ఆ భూటాను అనుకూలంగా ఉంటుంది. అటు వచ్చేసరికి మనకి పాకిస్తాను ఉమ్. అది ఆగర్భ శత్రువు. ఆగర్భ శత్రువు కాదు, మన దాయాదులే. ఉమ్, కాకపోతే మనలో భాగం పంచుకున్నాడే కదా. ఉమ్, ఒకప్పుడు భారతదేశమే కదా. ఉమ్, మన ఆపరేషన్ సింధూరు ఏమైంది? ఉమ్, ఆక్రమించేసుకోవాల్సింది. ఇవాళ ఇజ్రాయెల్ అనే చిన్న దేశం చుట్టుపక్కల అంతమంది శత్రువులకు భయపడకుండా యుద్ధం చేస్తానే ఉంది కదా. ఉమ్, ఎవడో ఫోన్ చేసినాడని చెప్పి మధ్యలో ఎందుకు ఆపేసినవా? ఉమ్, ఇప్పుడు పరిపూర్ణం చేయాలి కదా. పరిపూర్ణ నిర్గుణాభావం తానయ్యా పరమాత్ముడవు అన్నారు పెద్దోళ్ళు. ఉమ్, అందువల్ల ఏంటంటే ఈరోజు ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 మధ్య ఉన్నప్పుడు ఈ దేశం జీడిపి ఎలా ఉన్నింది, ఈ ఉమ్, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా ఉన్నది, ఈ దేశం అనే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది, ఇది భజన అనేది చేయకూడదమ్మా ఎవరు కూడా. ఉమ్, ప్రేమ ఉండాలి. మనం భారతీయులం కాబట్టి ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా ఉండాలి. ఉమ్, అదే ఇప్పుడు 2014 నుంచి 2024 మధ్య కాలంలో ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ చేసిన డబ్బులన్నీ ఎవరికి ఇచ్చారు? ఉమ్, ఇది కదా ఉమ్, ఈరోజు నేను అంటుండే పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్తాను, దేశ ప్రజలందరికీ అర్థం అవ్వాలమ్మా. ఉమ్, 31 మార్చి 2025 నాటికి ఉమ్, భారతదేశం యొక్క అప్పు ఉమ్, 181 లక్షల కోట్ల 74,284 కోట్లు. ఈ ఉమ్, పాయింట్ వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉమ్, భారతదేశం యొక్క అప్పు 31 మార్చి 2025 ఉమ్, 181 లక్షల కోట్ల ఉమ్, 74,284 కోట్ల 36,000. ఉమ్. ఇది ఎవిడెన్స్, ఆర్బీఐ ఎవిడెన్స్. ఇది ఓ. నా సొంత కవిత్వం కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఉమ్, ఇవాళ నీకు ఇంత అప్పు చేసి ఎవరికి ఇచ్చాము, ఉమ్, ఎవరికి చేశాము, ఏంటి దీని కథ ఏంది, ఎక్కడ దేనికి పెట్టాము? ఒక్క విధంగా ఈరోజు ప్రైసింగ్ పాలసీ చూసుకునే వాళ్ళకి దేశంలో గద్దరన్న ఎప్పుడు చెప్తుండేవారు, లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయి, ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు అని ఒక పాట ఉంటుంది. ఉమ్, ఇలా సెల్ ఫోన్ సిమ్ రీఛార్జ్ చేసుకునే ఎవ్రీ మంత్లో తిట్టనోడు ఎవడన్నా ఉంటాడా? 149 రూపాయలకు ఉన్నటువంటి రీఛార్జ్ మంత్లీ ఉన్నదాన్ని 349 రూపాయలకు పెంచడానికి కారకులు ఎవరు? కర్త కర్మ క్రియ ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు. ఉమ్, ఇటువంటి జీవులందరూ ఏం చేస్తారు? ఎదురు తిరగలేరుగా. మిలిటరీ నీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ నీ చేతిలో ఉంది. ప్రశ్నించిన ప్రతి ఒడిని, ప్రశ్నించిన జర్నలిస్టులని, ప్రశ్నించినటువంటి మేధావుల్ని వాళ్ళకి ఒక పేరు ట్యాగ్ లైన్ తగిలిస్తారు, అర్బన్ నక్సలైట్ అని చెప్పి. అది కాదు కదా. ఉమ్, అంటే
ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఏం చేసినట్టు? ఈ అప్పులన్నీ తెచ్చి ఎవరు తీర్చాలా? ఎవరు చేసిన అప్పులు? దేనికోసం చేసిన అప్పులు? ఉమ్, ఇదిగో మేము దీనికి ఇంత ఖర్చు పెట్టాము. ఉమ్, ఈ అప్పులు చేసిన వల్ల మేము ఇన్ని నిర్మాణాలు చేశాము, ఇన్ని రైల్వే ప్రాజెక్టులు చేశాము, ఇన్ని నేషనల్ డ్యాములు కట్టాము. ఉమ్, మనకుంది కదమ్మా బహుళార్థక సార్థక ప్రాజెక్టు 2014లో ఒక భారత పార్లమెంటు చట్టం ద్వారా వచ్చింది పోలవరం ప్రాజెక్టు. కట్టించారా? అయిందా? ఉమ్, ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే బహుళార్థక సార్థక ప్రాజెక్టులు ఈ భారతదేశంలో మోడీ గారు ఎక్కినాక ఎన్ని కట్టాడు? ఉమ్, చెప్పాలి కదా సమాధానం. ఉమ్, బహుళార్థక సార్థక ప్రాజెక్టులు నాగార్జున సాగర్ లాంటి, శ్రీశైలం లాంటి, జోరాల ప్రాజెక్టు లాంటి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూడండి. కడియం ప్రాజెక్టు తీసుకోండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తీసుకోండి, నిజాం సాగర్ ప్రాజెక్టు తీసుకోండి, పోచంపల్లి తీసుకోండి, ఇచ్చంపల్లి తీసుకోండి, దేవాదులు తీసుకోండి, సోమశల ప్రాజెక్టు తీసుకోండి. ఇవన్నీ ఎవరు కట్టారు? ఏ కాలంలో కట్టారు? ఎప్పుడు కట్టారు? మైలవరం డ్యాము తీసుకోండి. ఉమ్, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి కదా. అంటే మోడీ గారు ఎక్కిన తర్వాత బహుళార్థక సార్థక ప్రాజెక్టులు ఎన్ని కట్టారు? ఉమ్, మోడీ గారు ఎక్కిన తర్వాత ఐఐటీలు ఎన్ని కట్టాడు? మోడీ గారు ఎక్కిన తర్వాత ఐఐఎంలు ఎన్ని నిర్మించారు? మోడీ గారు ఎక్కిన తర్వాత నవోదయ విశ్వవిద్యాలయ స్కూళ్ళు ఎన్ని పెట్టారు? ఉమ్, ఇవన్నీ అడగాలి కదమ్మా. ఉమ్, ప్రభుత్వం తరపున అంటే ప్రైవేటలైజేషన్ పక్కన పెట్టండి, ప్రైవేటు విశ్వవిద్యాలయాల సంగతి పక్కన పెట్టండి. ఉమ్, గవర్నమెంట్ సెక్టార్లో మోడీ గారు రాకముందు ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? మోడీ గారు వచ్చినాక కొత్తగా ఎన్ని విశ్వవిద్యాలయాలు కట్టి జాతికి అంకితం ఇచ్చాడు? ఉమ్, ఇవన్నీ ఎవరన్నా అడుగుతున్నారమ్మా? ఉమ్. ఇలా అంటే వందే భారత్ రైలు పెట్టారు. సామాన్యుడు సరే. వందే భారత్ రైలు ప్రయాణించగలుగుతాడమ్మా? బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏ వాటికి ఎంతెంత అమౌంట్ ఎలకేట్ చేశారో అవన్నీ లెక్కలతో సహా ఇస్తున్నారు కదా, ఇంకేం కావాలి సార్? ఇదన్నీ అదేనంటమ్మా. ఇప్పుడు వందే భారత్ రైళ్ళు వచ్చినాయి. ఉమ్, సామాన్యుడు ఎవరన్నా వందే భారత్ రైలు ఎక్కగలడమ్మా? నాకు చెప్పండి. ఉమ్, సామాన్యుడు ఎవరన్నా వందే భారత్ రైలు ఎక్కగలరా? ఇప్పుడు రైలు జర్నీ అనేది రైల్వే స్టేషన్ ఆధునీకరణ పేరుతో రైల్వేలు చేస్తున్నారు. సామాన్యుడికి జర్నీ చేయాలంటే ఒక్క మాట చెప్తాను తల్లి, ఏమనుకోరుగా. చెప్పండి సార్. సామాన్యుడు ఎవరన్నా లైఫ్ సెక్యూరిటీ కోసం ఎల్ఐసి కట్టుకుంటే ఎల్ఐసి మీద జిఎస్టీ పెట్టడం ధర్మమా అధర్మమా చెప్పండి. ఉమ్, ఒక 10,000 రూపాయలు సంవత్సరానికి వాడు ఎల్ఐసి కట్టుకున్న పాపానికి దాని మీద జిఎస్టీ ఉంటుంది. ఉమ్, ఓకేనా? బడికి పోయే పిల్లలు చదువుకునే భారత భావి పౌరులకే కొనుక్కునే పెన్సిళ్ళు, రబ్బర్లు, పుస్తకాల మీద జిఎస్టీ ఏందమ్మా? అవన్నీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదా సార్? ఏడమ్మా ఫ్రీగా ఇస్తుంది? ఉమ్, పెన్సిల్ ఫ్రీగా ఇస్తుందా ప్రభుత్వమా? బ్యాగుల దగ్గర, స్కూల్ బ్యాగ్స్ దగ్గర నీకు నుంచి, అదేనమ్మా shoes నేను దగ్గర అనేది. నుంచి. పిల్లల చదువుకునే వస్తువుల మీద జిఎస్టీ అవసరమా? అంతులేని కథలుగా జిఎస్టీ దోపిడీ ఎంత ఉందో చాలా మందికి తెలియదు. క్యాలిక్యులేషన్ చేసుకోండి. నేను బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే జిఎస్టీ కట్టాలా? నేను ఎల్ఐసి పాలసీ కడితే జిఎస్టీ కట్టాలా? ఉమ్, ఒక సామాన్యుడు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సంవత్సరానికి ఎల్ఐసి కట్టడం కూడా దాని మీద కూడా జిఎస్టీనా? ఉమ్, డబ్బులు వేస్తే జిఎస్టీ, డబ్బులు తీస్తే జిఎస్టీ, ఉమ్. కూర్చుంటే జిఎస్టీ, లేస్తే జిఎస్టీ. ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా డబ్బులు అనేవి రావాలి. ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా డబ్బులు రావాలంటే గతంలో ప్రభుత్వాలు నడిపిలేదంటమ్మా. ఒక కారు కాస్ట్ ఎంతో తెలుసా మీకు? రోడ్డు మీదకి ఎక్కాలకే దాని మీద ఎన్ని ట్యాక్సులు వేస్తారో తెలుసా? కార్ ఇండస్ట్రీలో భారతదేశంలో ఎన్ని ట్యాక్సులు పడతాయో తెలుసా? 10 లక్షల రూపాయలకి విలువ గల కారు 30 లక్షలు అమ్ముతారు. ఉమ్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, పెండాకు ట్యాక్స్ అన్ని పెట్టి, అయితే పెట్రోల్ డీజిల్ జిఎస్టీలోకి ఎందుకు తేలేదమ్మా మోడీ గారు? ఉమ్, వై? ఉమ్, ఇప్పుడు హైయెస్ట్ జిఎస్టీలో ట్యాక్స్ పేరు ఏముంటదంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అంటే. ఉమ్, అంతకుముందు వ్యాట్ ఉండేదమ్మా. వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, ఉమ్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండేది, దాని తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. పెట్రోలియం ప్రొడక్ట్ జిఎస్టీలోకి ఎందుకు తేలేదు ఈ గవర్నమెంట్ నాకు చెప్పండి. 1 నేషన్ 1 ట్యాక్స్ కదా మన తీరి. అదే విధంగా తేవచ్చు కదా పెట్రోలు డీజిల్ జిఎస్టీ పరిధిలోకి. ఉమ్, యాక్చువల్గా పెట్రోల్ మీద ఎన్ని రకాల ట్యాక్స్లు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియదు. ఉమ్, 100 రూపాయలు పెట్రోల్ అనుకుంటారు. పెట్రోల్ 100 రూపాయలు కాదు తల్లి, 55 రూపాయలు పెట్రోల్. ఉమ్, 45 రూపాయలు ట్యాక్స్ రూపాయలు చెల్లించుకుంటావు. ఉమ్, గార్డ్ ట్యాక్స్ అది. ఉమ్. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఏం కూడా. మారదమ్మా? ఉమ్, అసలు ఏం మారదు. 28%. ఉమ్, మళ్ళీ ఈ రాష్ట్రాలు వేసేట రాష్ట్రాలు వ్యాట్లో ఉంటుంది, జిఎస్టీలో ఉండదు. ఉమ్.
అదే అట్లా మీకు రాష్ట్రాల గురించి మారదు. ఉమ్, అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని తీరతలో ఒక నేషన్ ఒక ట్యాక్స్ అన్నప్పుడు ఉమ్, ఎందుకు రాలేదు పెట్రోలింగ్ కాంపోనెంట్ జిఎస్టీలోకి ఎందుకు తేలేదు నాకు చెప్పండి. ఉమ్, అన్నీ తెచ్చావు కదా జిఎస్టీలోకి, ఇది ఎందుకు తేలేదు ఉమ్, అంటే ఈ దేశంలో పార్లమెంటేరియన్లు అందరూ కూడా పారిశ్రామికవేత్తలు అందరూ పోయి పార్లమెంట్లో కూర్చుంటారు. ప్రజల మనుషులు పోయి పార్లమెంట్లో కూర్చోవటంలా. ఉమ్, అందువల్ల పారిశ్రామికవేత్తలు అందరూ దేశ ప్రధానిని ప్రశ్నించలేకున్నటువంటి దుస్థితి నేటి పరిస్థితి అమ్మా. ఉమ్, ప్రజాప్రతినిధులు అనబడేటటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 545 మంది పార్లమెంటేరియన్లు ఈరోజు దేశ ప్రధాని చూస్తుంటే ఇది పోసుకుంటారు. అంత భయం ఏముంది? ఆడవాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు అడుగుతారు, ప్రశ్నలు సంధిస్తున్నారు, మిగతా వాళ్ళు బెదిరిస్తారు. నేననేది ఇంత పెద్ద అప్పు భారతదేశానికి జరుగుతున్నప్పుడు ఉమ్, ఏ రంగాల్లో ప్రతి రంగం మీద మాట్లాడాల. ఉమ్. ఇప్పుడు సరే, ప్రతిపక్షం అనేది ఫెయిల్ అయినప్పుడు ఉమ్, ఇప్పుడు రాహుల్ గాంధీని ఈ దేశ పౌరుడిగా ఎవరు అంగీకరించరు. ఉమ్, ఇక్కడ సమస్య వచ్చింది ప్రతిపక్ష పార్టీ లేకపోవడం. ఉమ్. ఇప్పుడు మోదీ పాలన ఎలా ఉంది అనేది కాదు, మోదీ తర్వాత పిఎం ఎవరయ్యే ఛాన్స్ ఉంది అనేది క్వశ్చన్. భారతదేశ ప్రజలందరూ యోగి అయితే బాగుండి అంటారు. ఓకే, ఎందుకు సార్? గుజరాత్ రాజ్యం మాకొద్దు. ఉమ్, భారతదేశం అంటే గుజరాత్ కాదు, ఉమ్, భారతదేశం అంటే అన్ని రాష్ట్రాలు. ఓకే, ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి గారు దేశ ప్రధాని అయితే బాగుండని అందరూ అనుకుంటారు. ఉమ్, ఆ హోంశాఖ దక్షిణ భారతదేశానికి ఇవ్వాలి. ఉమ్. ఇక్కడ ఇప్పుడు ఎవరు? దక్షిణ భారతదేశంలో ఈరోజు భారతదేశంలో తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్నాయి కదా రాష్ట్రాల్లో. మరి హోంశాఖ మీ గుజరాత్ వాళ్ళది ఏంటి పెత్తనం అని మేము అంటున్నాం. సరే, మరి మేము హిందువులమే, ఈ భూమిపుత్రులమే, భారతీయులమే. ఉమ్, ఏ మీ గుజరాత్ వాళ్ళు పరిపాలిస్తేనే పరిపాలన ఏంటి? ఉమ్, ఇంక పక్క రాష్ట్రాలకి ఈరా ఉమ్. ఎలకాలం మీ గుజరాత్ వాళ్ళ ఏంది? మీ భారతదేశంలో గుజరాత్ వాళ్ళ మరి దక్షిణాదిన హోంశాఖ ఇవ్వాలంటున్నారు మీరు. ఒకటమ్మ ఇవ్వాలి, ధర్మం కదా అది. ఆ, ఇక్కడ అంత సమర్థవంతమైన నాయకులు ఎవరు? ఎందుకు లేరమ్మా నాయకులు ఉమ్, సమర్థవంతమైన? ఇప్పుడు మీరు ఒకటమ్మ, ఎవరనుకుంటున్నారు? నిర్మలా సీతారామన్ గారు ఎంత పెద్ద చదువు చదువుకున్నారు? ఉమ్, ఎవరు చదువుకోవాలా? బండి సంజయ్ గారు చదువుకోవాలా? ఉమ్, కిషన్ రెడ్డి గారు ఏం చదువుకోవాలా? శ్రీనివాస్ వర్మ ఏం చదువుకోవాలా? ఇదంతా బీజేపీ ఎంపీలేనమ్మా. ఉమ్, వాళ్ళ కాడికి ఎక్కువే చదువుకున్నారు. అమిత్ షా కాడికి ఇప్పుడున్నటువంటి మోడీ గారి కంటే ఎక్కువ చదువుకున్నారు. ఉమ్, పిహెచ్డీలు, బీటెక్లో, ఎంటెక్లో డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. మన ఎంపీలందరూ ఎల్ ఎడ్యుకేటెడ్ దక్షిణ భారతదేశంలో ఉండేవాళ్ళు. ఉమ్, అవునవును. కాదని ఎవరు చెప్పి విశ్వేశ్వర్ రెడ్డి ఎల్ ఎడ్యుకేటెడ్ కాదా? ఉమ్, అది ఇది కాదు సమస్య. యోగి గారు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ భారతదేశం అంతా యోగి ఛాయ్ చూస్తుంది. ఉమ్, స్పాట్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అది కోరుకుంటారు భారతీయులందరూ అన్ని రాష్ట్రాల్లో. ఉమ్, భారత న్యాయ వ్యవస్థని బందీ చేశారు, కానీ యోగి గారు ఏం చేస్తారు? స్పాట్ జడ్జిమెంట్ ఇస్తుండు. ఉమ్, ఇలా చెంగూరు బాబా అనేవాడు ఒకడు మోసం చేస్తే ఏం చేశాడు? అందరు ఎక్కడోళ్ళు అక్కడ పరారైపోతారు యోగి దెబ్బకి. ఉమ్, తప్పు చేయాలంటే గజ 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 వణకుతారు. ఉమ్, ఆఫీసర్లు అందరూ టయానికి డ్యూటీకి పోతారు. సెక్రటరీకి యూపీలో ఉమ్, గుట్కా నోట్లు వేసుకోవాలంటే గడగడలాడతారు. ఉమ్, అంటే ఒక తండ్రిలాగా, ఒక భరతమాత కన్నా ఒక ముద్దు బిడ్డలాగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక అల్లూరు సీతారామరాజు లాగా ఇట్లా యోగి గారి వైపు భారతదేశం చూస్తూ ఉంది. ఉమ్. నీకు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా యోగి యోగి అని ఎందుకు అంటున్నారు? ఉమ్. సో మీ విశ్లేషణలో యోగి గారు అయితే 100% భారతదేశం రైట్. సర్వతోముఖాభివృద్ధి చెందద్ది. కాబట్టి యోగి గారు నెక్స్ట్ ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత వాళ్ళ పార్టీ నియమావళి ప్రకారం రాజకీయాల నుంచి తప్పుకోవాలా. అద్వానికి ఒక న్యాయం, మోడీకి ఒక న్యాయం ఎట్టవద్దమ్మా. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. గుజరాత్ వాళ్ళు ఇంక తప్పుకుంటే మంచిది. రైట్. భారతదేశం అంటే గుజరాత్ కాదు, భారతదేశం అంటే అందరిది. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది. మొత్తం గుజరాత్ కబంధ హస్తాల్లో పెట్టుకొని, న్యాయ వ్యవస్థను కబంధ హస్తాల్లో పెట్టుకొని చాలా వరకు ఫైనల్ గా ఓవరాల్ గా మీ విశ్లేషణలో, మీ ఆలోచనల్లో భారతీయులందరూ ఏకైక ఓటింగ్ గాని పెడితే ఓకే ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని ఓటింగ్ పెట్టమనమ్మా. ఏమొద్దు, భారతదేశ ప్రధానమంత్రిగా ఎవరుంటే బాగుంటది అని ఒక ఓటింగ్ పెట్టమనండి. మొత్తం యోగి గుద్దపోతే అడగండి. రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ. యోగి అయితే ఈ దేశం బాగుంటది అనేది నా యొక్క ఆలోచన. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.